నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగదా? ఇన్నాళ్లు వైసీపీ సైన్యమని భావించిన వాళ్ల విషయంలో ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉంది? వైసీపీ పొలిటికల్ పోస్ట్ మార్టంలో వాలంటీర్స్ గురించి తేలిన షాకింగ్ విషయాలేంటి? ఉంటామో ఓడతామో క్లారిటీ రావడానికి వాలంటీర్స్ ఇంకెన్ని రోజులు ఆగాల్సి ఉంది? ఎవ్వరూ అక్కర్లేదు. అధినేతగా నేను, అవతల ఓటేసే ప్రజలు, మధ్యలో వారధులుగా వాలంటీర్లు. ఇది చాలు. ఎంత పెద్ద ఎన్నికైనా సునాయాసంగా చిటికెలు వేసుకుంటూ గెలవచ్చనుకున్నారు మాజీ సీఎం జగన్. వాళ్లున్నారనే ధైర్యంతో మంత్రులని, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చేశారు. నేను సీటిస్తాను, వాలంటీర్లు ఓటేయిస్తారు, ప్రజలు ఓటేస్తారు, ఇంతే సింపుల్ అనుకున్నారట ఆయన. వాలంటీర్లు లబ్ధిదారులకు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్లు ప్రభావితం చెయ్యగలరేమో అనుకుని కూటమి పార్టీలు కూడా భయపడ్డాయట. పైగా సక్రమంగా వినియోగించుకోవచ్చనే ఉద్దేశంతో ఆ వ్యవస్థను కొనసాగిస్తామని, అలాగే వారికిచ్చే గౌరవ భృతిని కూడా 5 నుంచి 10,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ ఇవ్వబోతోంది చంద్రబాబు సర్కార్. బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయలను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. కానీ పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను పక్కన పెట్టింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చెయ్యమని డిమాండ్ చేసిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, వారి భవిష్యత్తు ఏంటి అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి వాలంటీర్లంటే వైసీపీ సైనికులేనని అప్పట్లోనే అంతా అనుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. ఇంతేకాకుండా ఎన్నికల సందర్భంగా టీడీపీని, కూటమి పార్టీలను టార్గెట్ చేసుకునే విధంగా వాలంటీర్లను రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చింది వైసీపీ. కొందరు స్వచ్ఛందంగా, మరికొందరు ఒత్తిడితో రాజీనామాలు చేశారు. ఎవ్వరూ రాజీనామా చేయొద్దు, మేం అధికారంలోకి వస్తాం, వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చెప్పినా సుమారు 1,00,000 మందికి పైగా రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో తిరిగి ఎప్పుడు ఆ వ్యవస్థను ప్రారంభిస్తారు? దీనికి చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి అనే అంశంపై చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ప్రారంభించాలంటే ముందుగా ప్రక్షాళన అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వ పెద్దలు వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేశారని, అందులోనూ చాలా మంది కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారని నమ్ముతున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ఇలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. వాళ్లది క్షేత్రస్థాయిలో కీలక పాత్ర కావడంతో ఎవరిని పడితే వారిని వ్యవస్థలోకి తీసుకురాలేని పరిస్థితి. దీంతో పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుందని అంటున్నారట. రాజకీయంగా వైసీపీతో అంటగాగిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టక తప్పదని చెబుతున్నట్టుగా తెలిసిందే. ఇందుకు కొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు వాళ్లకు ఏ బాధ్యతలు అప్పచెప్పాలి అనే దానిపైన ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు దాదాపు స్థానిక ప్రజా ప్రతినిధులుగా, ప్రత్యామ్నాయ వ్యవస్థగా పనిచేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం విలువలేని విధంగా ఈ వ్యవస్థను గత ప్రభుత్వం రూపొందించిందనేది ప్రధానమైన అభియోగం. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే సిఫార్సులు చేసిన వారికంటే వాలంటీర్ల సిఫార్సులపైనే ప్రభుత్వం కూడా మొగ్గు చూపేదంటున్నారు. దీంతో ఇటు రాజకీయ వ్యవస్థ, అటు పరిపాలనా వ్యవస్థ రెండూ కుంటుపడ్డ ఫలితమే వైసీపీకి 11 స్థానాలు అన్న వాదన బలంగా ఉంది. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే వాలంటీర్లకు ఏ బాధ్యతలు అప్పజెప్పాలి, వారిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై ముందుగా క్లారిటీ రావాల్సి ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అలాగే వాళ్ళని ప్రత్యామ్నాయ వ్యవస్థగా కాకుండా వ్యవస్థలో భాగం చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల పరిధిలోకి తేవాలి అనేది ఓ సూచన. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఫోకస్ పెట్టలేదు. పరిపాలన మరింత గాడిలో పడ్డాక, అసెంబ్లీ సమావేశాలయ్యాక దీనిపై ఇంకొంత క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని పూర్తిగా మార్చకుండా వదిలేస్తే తీవ్ర నష్టం తప్పదన్న ఫీడ్బ్యాక్తో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. ఆ క్లారిటీ వచ్చే వరకు వాలంటీర్స్ది త్రిశంకు స్వర్గమేనన్నది పొలిటికల్ పరిశీలకుల మాట.